ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అస్మద్గురుభ్యో నమః. సద్గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ మాతా ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజుట్లాగానే ఈ రోజున కూడా ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య పరమైనటువంటి సమస్యల విశ్లేషణ విషయంలో భాగంగా ఈ రోజున చాలామంది అకాల మరణాలు అట్లాగే రోడ్డు ప్రమాదాలతో ఇబ్బంది పడుతూ ఒకే ఇంటిలో చాలామంది మరణించడము వల్ల చాలామంది అడిగినటువంటి ఆధ్యాత్మిక సమస్య, జ్యోతిష్య సమస్య, ఆశ్లేష బలి పూజా కార్యక్రమము అంటే ఏమిటి, అది ఎందుకు చేయాలి, దానివల్ల ఏమి ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు జ్యోతిష్య సమస్యగా కూడా అడగడం జరిగింది. అయితే ఈ యొక్క ఆశ్లేష బలి పూజా కార్యక్రమము ఎట్లా చేసుకోవాలి, దీనిని చేసుకోవడం ద్వారా ఎట్లాంటి పరిహారాలు కలుగుతాయి, ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక మరియు మీకు ఉండేటువంటి జ్యోతిష్య సమస్యలకై మా యొక్క ఛానల్ ద్వారా పరిహారాలు పొందవచ్చును. ఇక ఈరోజటి విషయంలో భాగంగా ఈ మధ్యకాలంలో మన యొక్క జ్యోతిష్య కేంద్రం ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలామంది ఆశ్లేష బలి అంటే ఏమిటి, ఆశ్లేష బలి ఎందుకు చేయాలి, ఆశ్లేష బలి పూజ చేయడం ద్వారా ఏం ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది. అయితే ముందుగా ఈ యొక్క ఆశ్లేష బలి పూజా కార్యక్రమాలు ఎందుకు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటే మనము పూర్వజన్మలో ఏదైతే కర్మలు ఆచరించామో దాని ద్వారా ఏర్పడినటువంటి కర్మల అనుసారంగా మరి మనకు జీవితంలో మంచి చెడు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఆశ్లేష బలి పూజా కార్యక్రమము అకాల మరణాలు అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేక చనిపోవడము, లేక చాలా వయసు ఉండి చనిపోవడము జరిగితే అది కూడా ఇబ్బందికరమే. కాకపోతే అది కాస్త మనకు ఆరోగ్యం బాగాలేక చనిపోవడము, లేకపోతే వయసు ఎక్కువగా ఉండి చనిపోవడము జరిగితే అది పెద్ద మనకు ఇబ్బందిగా అనిపించకపోవచ్చు. కానీ వయసు ఉండి బతికి అన్నీ అనుభవించేటువంటి వయస్సులో మరి రోడ్డు ప్రమాదాల ద్వారా, వాహన ప్రమాదాల ద్వారా, ఇతరత్ర బలీకృత మరణాలు అంటే చిన్న చిన్న విషయాలకే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే బలీకృతంగా ఉరి వేసుకొని చావడము, అట్లాగే మందు తాగి
ఇతరత్ర పాయిజన్ తాగి చనిపోవడము ఇవన్నీ కూడా మనం రోజు చూస్తూ ఉన్నాం. పత్రికలలో, ఇతరత్ర సామాజిక మాధ్యమాలలో కూడా చూడడం జరుగుతుంది. అయితే సాధారణంగా చనిపోయినటువంటి వ్యక్తి గురించి మనకు ఆందోళన ఉండదు. అయితే కొంతమంది ఇళ్ళల్లో ఒకరు చనిపోయిన వెంబడే మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు ఇట్లా ఇంకొకరు చనిపోవడము. మొన్న ఒకళ్ళు మన దగ్గరికి జాతక రీత్యా ఉన్నటువంటి సమస్య గురించి వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి విషయము, ఒకటే సంవత్సరంలో 2 నెలల వ్యవధిలో 8 మంది కుటుంబ సభ్యులు చనిపోవడం జరిగింది. వారందరూ కూడా పూర్తి ఆరోగ్యంతో మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులలో కూడా మరి చనిపోవడం జరిగింది అని చెప్పి మన దగ్గరికి రావడం జరిగింది. వారి యొక్క మొదటిగా చనిపోయినటువంటి వ్యక్తి జాతకాన్ని పరిశీలించి చూసినప్పుడు మరి కొన్ని పితరుల దోషాలు, అట్లాగే ఈ యొక్క ఆశ్లేష బలికి సంబంధించినటువంటి దోషము వారికి ఉండడం జరిగింది. అంటే ఉదాహరణకు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇట్లా అనివార్య కారణాల వల్ల, అంటే అనుకోని పరిస్థితులలో సడన్గా చనిపోవడము, వాహన ప్రమాదాలు తరచూ జరగడము, ఒక ఇంటిలో తరచూ వాహన ప్రమాదం వల్ల చనిపోవడము, అట్లాగే బలీకృతంగా, అంటే చావు కూడా వచ్చినప్పుడే చావాలి, బలవన్మరణాలు కూడా దోషమే. అసలు వాస్తవానికి ఇప్పుడు ప్రతిదానికి సూసైడ్ చేసుకొని చనిపోవడము ఇవన్నీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. కానీ అది కూడా చాలా రౌరవాది పాపమే. బలీకృతంగా చనిపోవడం అంతా ఇబ్బందికరమైనటువంటి చావు ఇంకొకటి ఉండదు. అయితే ఈ మధ్యకాలంలో మరి చాలామంది జాతక సమస్యగా కూడా అడగడం జరిగింది. మా ఇంటి యందు కూడా అనేక రకాల వాహన ప్రమాదాల వల్ల చనిపోతున్నారు, బలీకృతంగా చనిపోయారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి ఆశ్లేష బలి కార్యక్రమము సశాస్త్ర పద్ధతిలో చేసినప్పుడు తప్పకుండా దానికి నివారణ జరుగుతూ ఉంటుంది. దానికి ఆశ్లేష బలి పూజా కార్యక్రమము, ఆశ్లేష బలి హోమ కార్యక్రమము మరి చేయాలి. దాన్ని చేయించడం ద్వారా ఇప్పుడున్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క మరణ దోషాలు, ఆశ్లేష బలి కార్యక్రమం చేయించడం ద్వారా అకాల మరణాలు, వాహన ప్రమాదాలను, ముఖ్యంగా వాహన ప్రమాదాలు తరచూ ఇంటి లోపట వాహన ప్రమాదంతో చనిపోతూ ఉన్నారంటే తప్పకుండా ఆశ్లేష బలి కార్యక్రమం చేయించడం చాలా మంచిది. అకాల మరణాలు, బలీకృత మరణాలు, ఉరి వేసుకొని చావడము లేదా పాయిజన్ తీసుకొని చావడము, అట్లాంటి వ్యక్తులకు తప్పకుండా నారాయణ బలి మరియు ఆశ్లేష బలి కార్యక్రమాలు చేయించడము చాలా ఉన్నతమైనటువంటి పరిష్కారము. మరి దీన్ని నదీ తీరంలో మాత్రమే చేయించాలి. ఇళ్లల్లో ఈ యొక్క ఆశ్లేష బలి పూజా కార్యక్రమాలు చేయించడము దోషము. ఆశ్లేష బలి కార్యక్రమము, ఆశ్లేష బలికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం చాలా పెద్దగా ఉంటుంది. మరి దాన్ని శాస్త్ర విధానంగా చేయించేటువంటి విధానంలో చేయించడం ద్వారా ఈ యొక్క అకాల మరణాల నుండి, బలీకృత మరణ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మన యొక్క పీఠం ద్వారా కూడా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో గోదావరి తీరంలో మరి ఈ యొక్క ఆశ్లేష బలి
పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మన యొక్క జ్యోతిష్య కేంద్రం ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీ యొక్క సమస్యను చెప్పవచ్చును. డిస్క్రిప్షన్లో మా యొక్క వ్యక్తిగత నెంబర్లను కూడా ఉంచడం జరిగింది. దాని ద్వారా సంపూర్ణంగా ఆశ్లేష బలి కార్యక్రమాన్ని మీరు తెలుసుకోవచ్చును. ఈ యొక్క అమావాస్య, పౌర్ణమి, ఆదివారము, ద్వాదశి వచ్చినటువంటి రోజుల్లో ఈ ఆశ్లేష బలి కార్యక్రమం ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ విషయాన్ని మరి జ్యోతిష్య సమస్యగా, ఆధ్యాత్మిక సమస్యగా చాలామంది అడగడం జరిగింది. అందుకనే ఈ యొక్క వీడియోను చేయడం జరిగింది. ఈ యొక్క మంచి విషయాన్ని నలుగురికి తెలియజేయండి. అవసరము ఉన్నటువంటి వారు, ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మమ్మల్ని సంప్రదించి తప్పకుండా నివారణ చర్యకు మీరు పూజా కార్యక్రమాలు చేయించుకోవచ్చును. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.